హలో అందరికీ వెల్కమ్ టు షెన్నో లాక్స్. ఈరోజు వచ్చేసి మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్ అయితే డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇదైతే టాప్ పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను. ముందుగా ఫుల్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇదైతే ఎస్ సైజ్ వాళ్ళకైతే సరిపోతుంది. ఇంకా షోల్డర్ వచ్చేసి 6.5 తీసుకుంటున్నాను. ఆర్మోల్ 6.5 అయితే తీసుకుంటున్నాను. ఇంకా చెస్ట్ విడ్త్ వచ్చేసి 8.5 అయితే తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా నడుం దగ్గర వచ్చేసి 7.5 అయితే తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్. ఇంకా బాటంలో అయితే 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకొని అయితే క్రాస్ కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇవి చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ నీట్గా ఉంటుంది. హార్మోల్ దగ్గర 1/2 ఇంచ్ అయితే తీసుకొని మార్క్ చేసుకుంటున్నాను. ఎస్ సైజ్ వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇది ఫ్యాబ్రిక్ టోటల్ వచ్చేసి 180 అయితే ఉంది. చాలా తక్కువ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. నేను కుట్టే డిజైన్కి అయితే కన్నా 2 మీటర్ 2.5 మీటర్ అయితే సరిపోతుంది. కాకపోతే 180నే ఉంది. దాంతోనే అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఫ్రంట్ అయితే కట్ చేస్తున్నాను. ఆలియా కట్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఆలియా కట్ ఫేమస్ అయ్యి ఉంది కదా టాప్స్, అందుకనే ఒకసారి ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తున్నాను. ఇక్కడైతే 4 ఇంచెస్ అయితే 4.5 అయితే పెట్టుకుంటున్నాను. 4.5 పెట్టుకునేసి అయితే కట్ చేసుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది. కుర్తీ డిజైన్కి వచ్చేసి ఈ క్లాత్ అయితే బాగుంటుందనేసి ఇలా ఫ్లవర్స్ వచ్చినది అయితే తీసుకున్నాను. చాలా బాగా సెట్ అయింది దీనికి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి హార్మోల్ దగ్గర అయితే కొంచెం లోతుగా అయితే తీసుకుంటున్నాను. షేప్ బాగా వస్తుందనేసి. కటింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అంతే, ఫ్రంట్ బ్యాక్ అయితే రెడీ అయితే అయిపోయింది కటింగు. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ పార్ట్ అయితే చూద్దాము. ఇక్కడ టోటల్ లెంత్ వచ్చేసి 35 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. టోటల్ లెంత్ 30 ఉండాలి. ఇంకా మనం ఇక్కడ కట్ చేసాం కదా ఫ్రంట్లో 4.5, అలా 4.5 అయితే ఎక్స్ట్రా అయితే పెట్టుకుంటున్నాను. బ్యాక్ పార్ట్కి వచ్చేసి 30 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇంకా ఫ్రంట్కి వచ్చేసి బ్యాక్ అయితే 30 పెట్టాం కదా, ఫ్రంట్కి వచ్చేసి 4.5 అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి లెంత్. ఎందుకంటే షేప్ అయితే తీసాం కదా ఫ్రంట్లో, అందుకనేసి అదైతే ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇంక ఇదైతే బ్యాక్ అయితే కట్ చేసుకున్నాం 30 ఇంచెస్. విడ్త్ వచ్చేసి 30 ఉంది. పీస్ తక్కువ ఉంది కదా, అందుకనేసి అలా అయితే కట్ చేశాను. మీకు ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కుచ్చులు ఎక్కువ పడతాయి, ఫిల్స్ ఎక్కువ వస్తాయి. ఇంక ఇక్కడ వచ్చేసి 4.5 ఎక్కువ ఉంది కదా, ఇక్కడ 34.5 అయితే ఉంది. ఆ 4.5 అయితే మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి 4.5 ఉంది కదా, ఆ 4.5కి ఇట్లా క్రాస్గా అయితే మార్క్ అయితే చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకునేసి కట్ చేసుకోవాలి. మార్క్ చేసుకుంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు. షేప్ కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, మార్క్ అయితే అయిపోయింది. ఇక్కడైతే కటింగ్ అయితే చేసుకోవాలి. ఇదైతే ఫ్రంట్కి వస్తుంది. ఇక్కడ చిన్న చిన్న ఫిల్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది. దీనికి లైనింగ్ కూడా వేయట్లేదు. మీకు కావాలంటే లైనింగ్ వేసుకోవచ్చు. దీనికి లైనింగ్ కూడా వేయలేదు కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. చూసారు కదా, కటింగ్ అయితే ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా స్లీవ్స్ కటింగ్ అయితే చూపిలేదు, అదైతే మిస్ అయింది ఎక్కడో క్లిప్ వచ్చేసి. అది నెక్స్ట్ టైం వీడియోలో డీటెయిల్గా చెప్తాను స్లీవ్ కటింగు. ఇంకా మనకు పీస్ తక్కువ ఉంది కాబట్టి స్లీవ్కి అయితే కొన్ని పీస్ అయితే అటాచ్ అయితే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే లెంత్ విడ్త్ తక్కువ ఉండింది, అందుకనేసి కొంచెం పీస్లు అయితే అటాచ్ చేస్తున్నాను లెంత్ సరిపోయేలాగా. ఇంక ఇది వచ్చేసి నెక్ పార్ట్, ఫ్రంట్ నెక్. బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ పెట్టాను. ఇంక ఇదైతే కటింగ్ అయితే పూర్తి అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.